టీవీకే పార్టీలో ఇప్పుడు విజయ్ తలపతి మీద తిరుగుబాటు మొదలైంది. సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చి తమిళగ వెట్రిక జిగం పార్టీని ప్రారంభించి ఆ పార్టీ ద్వారా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనుకున్నటువంటి విజయ్ తలపతి ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతూ ఉన్నారు. ఇప్పుడు టీవీకే పార్టీలోనే ఆయన మీద తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటుకి కారణం ఏంటనేది ఒకసారి మనం గనక పూర్తి స్థాయిలో గనక విశ్లేషణ చేసుకుంటే, ఈ మధ్య కాలంలో విజయ్ తలపతి భార్య సంగీత, నా భర్తకి ఒక హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉంది కాబట్టి నా భర్తతో నాకు విడాకులు ఇప్పించండి, ఆ వివాహేతర సంబంధాన్ని ముగిస్తానని చెప్పి విజయ్ నాకు మాటిచ్చి ఆ మాట తప్పాడు, ఇప్పటికీ కూడా ఆ హీరోయిన్తోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు అంటూ చెంగల్పట్టు కోర్టులో సంగీత ఒక పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు కూడా విజయ్కి విజయ్ టీంకి సమన్లు జారీ చేయడం ఇవన్నీ మనకు తెలిసింది. ఆ తరువాత ఈ వివాదం మీద ఇటీవల కాలంలో విజయ్ తలపతి మాట్లాడడం జరిగింది. విజయ్ తలపతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నేత, అది కూడా మహిళా నేత వ్యతిరేకించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ టీవీకే పార్టీలో విజయ్ మీద ఎలా తిరుగుబాటు ప్రారంభమైంది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ పై తిరుగుబాటు నిలదీసిన సొంత పార్టీ నేత, సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి విజయ్ చుట్టూ వివాదాలు ఆగడం లేదు. టీవీకే పార్టీ అధినేతగా ముందుకు సాగుతున్నటువంటి ఈ దశలో ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకురాలు అయినటువంటి రంజనా నాచియార్ తీవ్రంగా స్పందించారు. భార్య విడాకుల అంశాన్ని వర్త్ కాదు అన్నటువంటి విజయ్ మాటలపై మహిళల గౌరవం, కుటుంబ విలువలు ఎక్కడా అంటూ ఆవిడ విజయ్ తలపతిని నిలదీశారు. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు రావడం ఇప్పుడు తమిళనాట సంచలనంగా అయితే మారింది. అతి కొద్ది రోజుల్లోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ తలపతి టీవీకే పార్టీ తరఫున ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ దశలోనే ఆయనకి తన భార్య సంగీత ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. ఓ హీరోయిన్తో నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది, ఆ వివాహేతర సంబంధాన్ని ముగిస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చి ఆ మాట తప్పారు కాబట్టి నాకు విజయ్ నుంచి విడాకులు ఇప్పించండి అంటూ తొలుత సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయే వరకు నా భర్తను నా ఇంట్లోనే ఉంచేలా చేయండి అంటూ మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదంతా చర్చకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చెన్నైలో జరిగినటువంటి ఒక ప్రొడ్యూసర్ సురేష్ ఎవరైతే ఉన్నారో అతని కొడుకు వివాహ రిసెప్షన్కి ఇటు విజయ్ తలపతి అటు త్రిష వీరిద్దరూ కూడా ఒకే కారులో మ్యాచింగ్ దుస్తుల్లో ఆ వివాహానికి రావడం, పక్కపక్కన నిలబడి వారు ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, ఆ తర్వాత ఈ వివాదం మీద విజయ్ తలపతి కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది వర్త్ కాదు అంటూ విజయ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు సొంత పార్టీ నుంచే తిరుగుబాటు మొదలవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో విజయ్ ఈ వివాదం ద్వారా మరింత చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అతి తక్కువ రోజుల్లోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలి టీవీకే తరపునని విజయ్ పోరాడుతున్నటువంటి నేపథ్యంలోనే విజయ్ భార్య విజయ్కి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం మీద, అంటే భార్యతో విడాకుల విషయం ఏదైతే ఉందో ఈ వివాదం మీద ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే టీవీకే పార్టీలో కూడా విజయ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది. రంజనా నాచియార్ ఆవిడ విజయ్ తలపతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదానికి సంబంధించి వర్త్ కాదు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాన్ని ఉద్దేశించే విజయ్ మాటల మీద రంజనా నాచియార్ ఆవిడ మహిళల గౌరవం, కుటుంబ విలువలు ఎక్కడ విజయ్ అంటూ విజయ్ని నిలదీసినట్లుగా తెలుస్తోంది. సో ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా ఆ ప్రభావం, ఈ వివాదం ఏదైతే ఉందో అది రాజకీయంగా విజయ్ మీద మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తోంది. సో ఈ వివాదాన్ని విజయ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా రాజకీయాల మీద ప్రతికూలంగా, ముఖ్యంగా టీవీకే పార్టీ మీద ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సామరస్యపూర్వకంగా విజయ్ ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. ఎందుకంటే తమిళనాడు జరగబోతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలో, ముఖ్యంగా చెన్నై సిటీ వరకు
టీవీకే పార్టీ ఈసారి బలంగా సత్తా చాటేటువంటి అవకాశం ఉందని అన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా సిటీలోనే 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజయ్కి. కాబట్టి ఈ వివాదం ఏదైతే ఉందో దాన్ని సామరస్యపూర్వకంగా సద్దుమణిగేలా చేసుకుంటే రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఇబ్బందులను ఎదుర్కోక తప్పదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే వారిదైన శైలిలో విశ్లేషణలు అందిస్తూ విజయ్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.